బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా చంద్రాయపాలెంలో పోడు భూముల విషయంలో గిరిజన వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గిరిజనుల దాడిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై దాడికి దిగారు. పోలీసులపై పెద్ద సంఖ్యలో గిరిజనులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో సత్తుపల్లి సీఐ కిరణ్, 4 సిబ్బందికి గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ ఘటనలో 30 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 2 గిరిజన మహిళలకు గాయాలయ్యాయి. సార్ మీరు వెళ్ళిపోండి సార్. సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివార్లోని చంద్రాయపాలెంలో పోడు భూముల వ్యవహారంలో అక్కడ ఉన్న 2 గిరిజన వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గిరిజనుల మధ్య జరుగుతున్న ఘర్షణను ఆపేందుకు సత్తుపల్లి నుంచి పోలీసులు చేరుకున్నారు. సత్తుపల్లి సీఐ కిరణ్ ఆధ్వర్యంలో సమస్యని పరిష్కరించడం కోసం ఇరు వర్గాల్ని సమన్వయపరచడానికి ప్రయత్నం చేశారు. ఈ సమన్వయపరిచే సందర్భంగా గిరిజనుల్లో ఒక వర్గం కర్రలు తీసుకుని పోలీసులపై దాడికి పాల్పడ్డారు. అటవీ ప్రాంతంలోనే గిరిజనులు పెద్ద పెద్ద కర్రలతో సీఐతో పాటు అక్కడే ఉన్న పోలీసుల్ని పరిగెత్తించి దాడి చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. ఖమ్మంలోని బుగ్గపాడులో గిరిజనుల పోడు భూముల విషయంలో అయితే 2 వర్గాలుగా విడిపోయి గొడవలు పడుతున్న సమయంలో పోలీసులు వచ్చి వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం చేసిన సమయంలో పోలీసులకి అలాగే గిరిజనులకు మధ్య ఘర్షణ జరిగినట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. సద్దుపల్లి బుగ్గపాడులో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనవి. ఎందుకంటే గత కొంతకాలం నుండి ఈ యొక్క బుగ్గపాడు, చాంద్రాయణపాలెం ఈ 2 గ్రామాల్లో కూడా ఉన్నటువంటి ఒక అటవీ ప్రాంతం పోడు భూమి విషయంలో ఈ 2 గ్రామాల మధ్య ఉద్రిక్త వాతావరణం గత కొన్ని సంవత్సరాల నుండి ఉంది. అయితే ఎవరికి వారు ఇది ఈ ప్రాంతం మాది అని చెప్పి ప్రతిసారి కూడా ఈ గొడవ మధ్య జరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో ఈ రోజు కూడా అదే ప్రాంతంలో ఈ ఇరు వర్గాల మధ్య, అంటే ఈ 2 గ్రామాల మధ్య ఈ యొక్క ఘర్షణ జరగడం, ఇక్కడ జరుగుతున్నటువంటి గొడవ విషయంలో ఆ యొక్క పోలీసులకు ఇన్ఫర్మేషన్ రాగానే పాపం వాళ్ళు సిఐ కిరణ్ తన యొక్క బలగంతో ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చి దాన్ని సమన్వయపరిచేటువంటి పరిణామ క్రమంలో మా భూములో మా పంచాయతీ మేము చేసుకుంటాం, వేరే వాళ్ళు చెప్పడం ఏంటనేటువంటి భావంతో వర్గం వారు ఆ యొక్క సిఐ మీద దాడి చేయడం చాలా హేయమైన చర్యగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళని శాంతపరచడం కోసం అని చెప్పి వచ్చినటువంటి పోలీసుల మీద ఈ యొక్క గిరిజనులందరూ కూడా దాడి చేశారు. ఇక ఆ తర్వాత జరిగిన సంఘటన దీన్ని అధికారులు కూడా ఈ విషయంలో చాలా వెంటనే స్పందించి ఏదైతే సిఐ మీద ప్రతీకార దాడులు చేశారో ఆ యొక్క గిరిజనులందరినీ కూడా తీసుకెళ్ళడానికి, అంటే పట్టుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కిరణ్ భాయ్, అయితే శ్రీధర్, ఇప్పటికే అయితే ఎవరైతే సమన్వయం చేయడానికి వెళ్ళినటువంటి సీఐ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా గిరిజనులు పరిగెత్తించి కొట్టినట్టుగా అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? కిరణ్ భాయ్, వాస్తవంగా ఒక సిఐ స్థాయి అధికారిని తను సివిల్లో ఉన్నా కానీ పక్కన తనకు ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఉన్నారు కాబట్టి ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా కొట్టడం, దాడి చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ విషయంలో జిల్లా పోలీసు అధికారులు చాలా తీవ్రంగా స్పందించారు. వెంటనే విషయం తెలిసినటువంటి మరుక్షణమే ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వెళ్ళింది. ఇప్పుడు మేము అక్కడ నుండి మనము అక్కడ విషయాలు మొత్తం కూడా తెలుసుకున్నాం.
టోటల్ గా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడానికి ఈ యొక్క పోలీసు మరియు ఫారెస్ట్ సిబ్బంది కూడా సహకారంతో వెళ్ళారు. వాళ్ళ మీద కూడా వీళ్ళు కొద్దిగా తిరగబడ్డం చేసేసరికి కొద్దిగా లాఠీ చార్జ్ చేసేటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కూడా ఆ ప్రాంతంలో ఉంది. చివరకు దొరికిన వాళ్ళని దొరికినట్టు తీసుకొని ఎవరైతే ఈ యొక్క దాడికి పాల్గొన్న వాళ్ళందరినీ కూడా మహిళలతో పాటు మొత్తం సుమారు 30 మందిని అందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ పోలీస్ స్టేషన్లో ఎక్కించారు. ఈ యొక్క దాడిలో అంటే ఈ పోలీసులకు మరియు వీళ్ళకు మధ్య జరిగిన దాడిలో కూడా 2 నుండి 3 మహిళలకు కళ్ళకు గాయాలు కూడా అయినాయి. అయినా కానీ వాళ్ళని అదే రకంగా పోలీస్ స్టేషన్ కి తరలించారు కిరణ్ భాయ్. అయితే శ్రీధర్, ఇప్పుడు తాజాగా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం నివురు కప్పిన నిప్పులే ఉంది. గిరిజనులు కొద్దిగా ఆందోళనకరంగానే ఉన్నారు. పోలీసులు కావచ్చు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు. ఈ విషయంలో అంటే సిఐ స్థాయి అధికారి మీద దాడి చేయడం అనేది దాన్ని తీవ్రంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు. దీని మీద చట్టపరమైనటువంటి చర్యలు చాలా ఉంటాయి కాబట్టి క్షణక్షణం ఏం జరుగుతుంది, రేపేం జరుగుతుందనే భయంతో ఉన్నారు. అంతేకాదు కిరణ్ భాయ్, ఈ యొక్క వీళ్ళని తీసుకొని వెళ్లే ముందు కూడా ఆ యొక్క దాంట్లో కూడా జీబుల్లో కూడా ఈ యొక్క పోలీసులు వాళ్ళని కొట్టడం జరిగింది. మీడియాను కూడా కవర్ చేయొద్దని చెప్పి వాళ్ళు కొద్దిగా ఆజ్ఞలు వేయడం జరిగింది. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ. సార్ మీరు వెళ్ళిపోండి సార్. Hey!